హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఎలా ఉన్నారు అందరూ? కొంచెం ఆ 866 సబ్స్క్రైబర్ నెంబర్ ముందుకు సాగించండి. ఒక 1000 వరకు అయినా ఎప్పుడెప్పుడు రీచ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ పెసరపప్పు దోశలు. ఇవి ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడూ తినే రొటీన్ మినప్పిండి దోశలు బోర్ కొట్టినప్పుడు ఇవి ట్రై చేయండి. దానికోసం అయితే ఒక గ్లాస్ పెసరపప్పు కనీసం ఒక అరగంట నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వరకు ఓట్స్ కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని వేసేసుకుని అందులోకి అల్లం ముక్క, అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవడమే దోశపిండి కన్సిస్టెన్సీలో. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని పెనం పెట్టుకుని, పెనం బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే ఇవి చుట్టుకోకుండా బాగా వచ్చేస్తాయి అన్నమాట. చూపిస్తున్న విధంగా దోశలు పోసుకొని మంచిగా 2 వైపులు కాలనించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశలు అయితే రెడీ అండి. వేడిగా చట్నీతో సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. డీటెయిల్ రెసిపీ చట్నీది ఛానల్ వీడియోస్లో ఉంది, నచ్చితే చూసి